హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా మందికి ఉపయోగపడే సాఫ్ట్ రాగి చపాతీల రెసిపీని చూపిస్తున్నాను. రాగి చపాతీలు గట్టిగా వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ ఈరోజు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే స్పంజ్లా మెత్తగా గంటల తర్వాత కూడా సాఫ్ట్గా ఉండే రాగి చపాతీలు తయారవుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. మరి ఆలస్యం చేయకుండా ఈ సాఫ్ట్ రాగి చపాతీలను ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక గ్లాస్‌న్నర వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని వాటర్ మరిగేటప్పుడు ఇప్పుడు 1 కప్పు రాగి పిండి తీసుకొని రాగి పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఫ్రెండ్స్, 1 కప్పు రాగి పిండికి కప్పున్నర వాటర్ కరెక్ట్‌గా సరిపోతుంది ఫ్రెండ్స్. కొలతలతో చెప్తున్నాను. ఇలా మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. వేడివేడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, కాసేపు అలాగే ఉంచండి. చూడండి ఇలా స్పూన్తోనే కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక్కసారి స్పూన్తోని ఇలా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి. కేవలం 10 నిమిషాలు చేసుకునే కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయండి, టిఫిన్స్ ఉన్నాయి. మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు పిండి మొత్తం చల్లారింది. ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు నాననిద్దాం ఈ పిండిని మొత్తాన్ని. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉంచేసేయండి పక్కకి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎంత మెత్తగా అయిపోయింది. స్పంజ్ లాగా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఈ పిండిని. మనం ఎంత మంచిగా మెత్తగా కలుపుకుంటామో అంత స్పంజ్ లాగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి ఫ్రెండ్స్. అంత రుచిగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు చపాతీలు చేసుకోవడానికి కొంచెం కొంచెం పిండి తీసుకొని చపాతీ సైజ్ అంత పిండి తీసుకొని ఇలా మంచిగా రౌండ్గా చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. పిండి ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇదే విధంగా అన్ని బాల్స్ చేసి పెట్టుకోవాలండి. చపాతీ బాల్స్ చూడండి ఈ విధంగా. చాలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారండి. నేనైతే ఇలా చేసి పెట్టుకుంటున్నాను. ముందే ఈ విధంగా బాల్స్ ఇలా చేసి పెట్టుకుంటున్నాను. మీరు ఏ షేప్లో అయినా చేసి పెట్టుకోవచ్చండి. చూడండి ఇలా చేసి ఇప్పుడు చపాతీలు చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ పైన కొంచెం పిండి వేసేసి చపాతీ ముద్ద తీసుకొని అటు ఇటు మంచిగా పిండి పట్టించాలండి. చూడండి ఈ విధంగా ఎక్కడ విరగకుండా మంచిగా వస్తాయండి. ఇప్పుడు చపాతీ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి. మీరు సన్నగా చేసుకోవాలంటే సన్నగా చేసుకోవచ్చు. కొంచెం లావుగా కావాలంటే కొంచెం లావుగానే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అయినా సరే చాలా రుచిగా ఉంటుంది. చపాతీ సన్నగా చేసుకున్నా కూడా విరగకుండా వస్తుందండి. చూడండి ఈ విధంగా నేనైతే ఇలా పెద్దగా ఇలా చేసుకున్నాను. ఇప్పుడు పెనం మీద వేసుకొని అటు ఇటు ఒక్కసారి ఇలా కాల్చుకోవాలి. ముందుగా చపాతీని ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నెయ్యి వేసుకుంటున్నానండి. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా అటు ఇటు మంచిగా నెయ్యి కానీ నూనె కానీ మంచిగా వేసుకుంటే చాలా బాగుంటాయి. రుచి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయండి. చాలా స్పంజ్లా వస్తాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా ఉందో చెప్పండి నాకు. ఇదే విధంగా అన్ని చపాతీలు చేసుకుందాం. ఇలా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఇలా ఎన్నైనా చేసుకోవచ్చండి మీరు. అంతేనండి, ఎంతో మెత్తగా స్పంజ్లా ఉండే హెల్దీ రాగి చపాతీలు రెడీ అయ్యాయి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీ రాగి చపాతీలు కూడా ఎలాంటి గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి కూడా ఇవి చాలా బాగుంటాయి. రాగిలో ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువ ఉండడంతో ఆరోగ్యానికి మంచిదండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ వంటకాల కోసం స్వప్నాస్ కిచెన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.